నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, ముఖ్యంగా విశాఖ డేటా సెంటర్ విశాఖకు రావడం వెనుక ఎవరి కృషి ఉంది, ఎవరి విజన్ ఉంది? ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసాము. మా హయాంలోనే స్టోన్ వేసాం, మేమే స్టోన్ వేసామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. లేదు లేదు లేదు, చంద్రబాబు గారే తీసుకొచ్చారు అని చెప్పేసి ఇటు కూటమి చెప్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్ ఎట్లా చూస్తుంది? విశాఖకు ఏఐ సెంటర్ హబ్ రావడం వెనుక ఎవరి కృషి ఉంది అంటే ఏం చెప్తారు? ఆలు లేదు, చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అని ఒక ఆయన సోమలింగం పేరు పెడితే ఇంకొక ఆయన రామలింగం పేరు పెట్టినట్టు ఉంది. కాదు వచ్చేసి మన 16వ తారీఖున శంకుస్థాపన చేశారు. అది ఇంకా ఎప్పుడు వస్తుందో, వచ్చిన తర్వాత ఒకవేళ ఎవరికేంటని చెప్పుకుంటే అర్థం ఉంది. ఇంకా మొదలే కాలే అది. ఆల్రెడీ ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే 2015లో ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు వచ్చేసి అమరావతికి ఉద్దండపాలెంలో శంకుస్థాపన చేశారు 2015 విజయదశమి నాడు. ఇంకా ఆడ వచ్చేసి ఒక పైసా పని కూడా కాలే. ఇది 2015. 2025లో ప్రధానమంత్రి శంకుస్థాపన చేసడానికి రాజధానికే దానికి వచ్చేసి ఇంతవరకు అతిగతి లేదు, 10 ఏళ్ళైనా కానీ. అదేవిధంగా గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాళహస్తి దగ్గర మన్నవరము విద్యుత్ పరికరాల ప్రాజెక్టును ఆ రోజు వచ్చేసి శంకుస్థాపన చేయడము, అది ప్రారంభం కావడము, కొంత పని కూడా కావడం జరిగింది. మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్టు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది 2008 మహారాష్ట్రతో పోటీ పడి తెచ్చుకున్నాం. ఏమైంది? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మూసేసింది. కాబట్టి ఇది ఏదో శంకుస్థాపన చేస్తానే మొత్తం వచ్చేసి విశాఖకు గూగుల్ సెంటర్ వచ్చినట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినట్లు, అప్పుడే 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినట్లు, 1,38,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు, విదేశీ పెట్టుబడులు, అది ఒక భూతద్దంలో చూపిస్తున్నారు. కాబట్టి అది వచ్చినాక చెప్పుకుంటే అర్థం ఉంది. అయినా డెవలప్మెంట్ కానీ టెక్నికల్ సాంకేతిక పరిజ్ఞానము ఇది ఒక నిరంతర ప్రక్రియ. దీని ఏదో ఒక రోజు ఒకరు ప్రారంభించింది కాదు, ఒక నిరంతర ప్రక్రియ ఇది. ఇప్పుడు ఉదాహరణకు ఎలక్ట్రానిక్ విప్లవము, సమాచార విప్లవము, రాజీవ్ గాంధీ గారు ఆ రోజు శామ్ పిట్రోడా సహాయంతో ఆయన ప్రారంభించాడు 89లో. దాని తర్వాత 91లో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు దాన్ని లిబరలైజేషన్, ఎల్పిజి సిస్టమ్ తెచ్చారు, ప్రైవేటైజేషన్. దాని తర్వాత ఇంప్రూవ్ అయింది. దాని తర్వాత 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు, దాన్ని ఉపయోగించుకున్నాడు. ఆయన ఇప్పుడు వచ్చేసి మొత్తం తానే సైబరాబాద్ డెవలప్ చేసినట్టు, తానే మొత్తం చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నాడు. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ. తర్వాత చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత కూడా కాంగ్రెస్ అది కంటిన్యూ అయింది సైబరాబాద్ లో. అదే విధంగా ఇక్కడ కూడా ఒక నిరంతర ప్రాసెస్ వచ్చేసి, కాబట్టి అది చంద్రబాబు నాయుడిని క్రిటిక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జగన్ క్రిటిక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ముందు అయిన తర్వాత నిజంగా అప్పుడు 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చి 1,38,000 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు వచ్చి డెవలప్ అయినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పటికే గూగుల్ సెంటర్ మీద డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. దాన్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉన్నారు, దానివల్ల నష్టం అనే వాళ్ళు ఉన్నారు. మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ చెప్తున్నారు. మెరిట్స్ ఏమి? విదేశీ పెట్టుబడులు వస్తాయి, రెండవది అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. గూగుల్ వచ్చేసి ఒక రికగ్నైజ్డ్ పేరు ప్రతిష్ట కలిగినటువంటి వ్యవస్థ, సంస్థ. వాళ్ళు పెట్టుబడులు పెడితే మిగతా వాళ్ళు కూడా పెడతారు. అవన్నీ మెరిట్స్ చెప్తున్నారు. కానీ అట్ ది సేమ్ టైం డిమెరిట్స్ కూడా కొందరు చెప్తున్నారు. వాళ్ళు ఖర్చు పెట్టేది 1,38,000 కోట్లు అయితే 22,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తా ఉంది గవర్నమెంట్. 1,38,000 కోట్లు పెట్టుబడులు పెడతామంటే 22,000 కోట్లు రాయితీలు. అటు భూమి విషయంలో 25%, వాటర్ విషయంలో 25%, ట్రాన్స్మిషన్ విషయంలో 100%, జిఎస్టీ, స్టేట్ జిఎస్టీలో 100%. ఈ రాయితీలన్నీ 22,000 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నా అనే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత కొన్ని దేశాలు, ఐర్లాండ్, నెదర్లాండ్, డెన్మార్క్, యుఎస్ఏ, లాటిన్ అమెరికా దేశాలు, మా దేశాల్లో పెట్టద్దు ఈ యొక్క డేటా సెంటర్ అనే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి ఆ విధంగా విమర్శలు ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఎంత మెరిట్స్ ఉన్నాయో డిమెరిట్స్ కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ మనం టెక్నికల్ ఎక్స్పర్ట్ కాదు కాబట్టి అది కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పలేం. కానీ ఓవరాల్ గా వచ్చేసి ఉన్న పరిస్థితి. కాబట్టి ఇప్పుడే అది ఏమీ కాకముందే ఇంకా మొదలే కాలే
చెప్తాను కదా, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు చంద్రబాబు నాయుడుది మా ఘనకార్యమని, తర్వాత వచ్చేసి జగన్మోహన్ రెడ్డి నా ఘనకార్యమని. ముందు మీ ఘనకార్యాలు అయితే ముందు వచ్చేసి ఆ మన్నవరం శ్రీకాళహస్తి మన్నవరం ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలో స్థాపించింది, స్టాప్ అయింది. దాన్ని వచ్చేసి ఒకసారి మళ్ళీ మొదలు పెట్టండి. అదే విధంగా ఉద్దరాయనపాలెంలో ప్రధానమంత్రి మళ్ళీ రెండోసారి కూడా శంకుస్థాపన చేశాడు రాజధానికి, ఇంకా మొదలు కాలేదు. 2015లో మొదటిసారి, మళ్ళా రెండోసారి మన ఇటీవల, ఇంకా మొదలే కాలే. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రాసెస్. ఆ ప్రకారం అయితే ఇంకా కాంగ్రెస్ ఎన్ని చెప్పుకోవాలా? ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఏదో ఒకటి వచ్చేసి కార్యక్రమం వచ్చేసి అభివృద్ధి కార్యక్రమాలని కాంగ్రెస్ హయాంలో జరిగినట్టే, సంక్షేమ కార్యక్రమాలని కాంగ్రెస్ హయాంలోనే. మేము ఎంత చెప్పుకోవాలా వీళ్ళ గురించి? వీళ్ళు ఏదో ఒకటో రెండుకు అంతే. మొత్తం ప్రాజెక్టులన్నీ నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, జలయజ్ఞం కింద తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనివా, పులిచింతల, వెలుగొండ, వెలుగోడు ఇవన్నీ మేము కట్టినట్టు. కాబట్టి మాతో పోల్చుకుంటే ఎంత ఇల్లు? ఆంజనేయుని ముందర పిల్లకోతి కుప్పి గంతులు వేసినట్టే వెళ్ళాయి. కానీ డేటా సెంటర్ క్రెడిట్ అనేది ఎవరికి ఇస్తారు సార్ మీరు? ఇది ప్రస్తుతానికి ఎవరికి ఇవ్వాల్సినంత స్థాయిలో లేదు. ఇది ఇంకా మొదలే కాలే, దానికి ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రధానమంత్రి శంకుస్థాపన చేసడానికే దిక్కు లేదు ఇంతవరకు రాజధానికి. ఇది ఇంకా మొదలే కాలేదు. అది 10 ఏళ్ళైనా కాలేదు. మనవరం ప్రాజెక్టు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిందని మోడీ ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వము, జగన్ ప్రభుత్వము మూసేశారు వచ్చేసి ముందు. కాబట్టి వీళ్ళని నమ్మేదట్లా వచ్చేసి, కాబట్టి వీళ్ళని నమ్మేదానికి లేదు. వచ్చినప్పుడు అప్పుడు నిజంగా ప్రజలకు మంచి జరిగితే అన్నాడు అప్రిషియేట్ చేద్దాం. ఇప్పుడు ఆ స్థాయిలో ఏం లేదు వచ్చేసి. కడప ప్రత్యేక హోదా ఏమైంది? ప్రత్యేక హోదా విషయం ఏమైంది? కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఏమైంది? తర్వాత దుగరాజపట్నం ఓడరేవు ఏమైంది? కాబట్టి మా రాయలసీమకు, ఉత్తరాంధ్రకు, బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఏమైంది? వీళ్ళే కదా ఇవ్వాల్సింది. కేంద్రంలో ఆ ప్రభుత్వం, రాష్ట్రంలో వీళ్ళ ప్రభుత్వం, వీళ్ళే కదా విభజన జరిగిన తర్వాత ఉండేది. మరి ఏం చేసేవి? కాబట్టి వీళ్ళను ఏదో ఇప్పుడే గూగుల్ సెంటర్ వచ్చినట్టు, మొత్తం ఉద్యోగాలు వచ్చినట్టు భ్రమించాల్సిన అవసరం ఏం లేదనేది మా అభిప్రాయం. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మా హయాంలోనే డేటా సెంటర్ వచ్చింది, అదేవిధంగా సింగపూర్ నుంచి వైజాగ్ కు 3900 కిలోమీటర్ సబ్సీ కేబుల్ కూడా వేసే ప్రక్రియ మా హయాంలోనే బీజం పడిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయ్యింటే కదా. ప్రాజెక్టులు ఉంటాయి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు. ఇవి శంకుస్థాపన ఒకరు చేస్తారు, మధ్యలో కొంత కానిస్తారు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఇప్పుడు ఒక 10,000 కోట్ల ప్రాజెక్ట్ ఉంటుంది అనుకోండి. ఈ 10,000 కోట్లు ఒకేసారి పెట్టరు కదా. అంటే కొందరు వచ్చేసి ముందు రూపకల్పన, దానికి వచ్చేసి ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది. 1942లో స్వాతంత్రం రాకముందే మరి ఆ రోజు రూపకల్పన జరిగింది సమైక్య మద్రాసు రాష్ట్రంలో. దాని తర్వాత అంజయ్ గారి పీరియడ్ లో శంకుస్థాపన చేశారు, కానీ మళ్ళీ తర్వాత ఏం కాలేదు. తర్వాత వచ్చేసి రాజశేఖర రెడ్డి పీరియడ్ లో దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, దాంతో ఖర్చు పెట్టారు. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రాసెస్ వచ్చేసి, ఆ నిరంతర ప్రాసెస్ లో ప్రస్తుతానికి వచ్చేసి శంకుస్థాపన చేసిన వాళ్ళు మేము శంకుస్థాపన చేసినామని చెప్పుకోవచ్చు, ఖర్చు పెట్టిన వాళ్ళు మేము ఖర్చు పెట్టినామని చెప్పుకోవచ్చు, ప్రారంభోత్సవాలు చేసే వాళ్ళు రిబన్ కట్ చేసి మేము ప్రారంభోత్సవం చేసి చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరి కొద్ది వాళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళ హయాంలో జరిగింది, తప్పేం లేదు. మా హయాంలో జరిగింది అంతవరకు చెప్పుకోవచ్చు. మా క్రెడిట్ అంతా మొత్తం మా క్రెడిట్ అంటే అది కాదు, అది తప్పు. అది మేము కూడా వచ్చేసి ప్రాజెక్ట్ తెలుగంగ జలయజ్ఞం కింద మేము మొదలు పెట్టాము. 83లో తెలుగంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు, ఎంజి రామచంద్రను, ఇందిరాగాంధీ గారు ముగ్గురు చేశారు. ఇప్పటి వరకు అది వచ్చేసి ఇంకా 2025 కూడా పూర్తి కాలేదు. వివిధ దశల్లో కొంత ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఒక నిరంతర ప్రాసెస్ డెవలప్మెంట్ అనేది. దాన్ని ఎవరి బుద్ధి వాళ్ళు ఎంత అభివృద్ధి చేశారు అంతవరకు చెప్పుకోవచ్చు. మేము ఇంత ఖర్చు పెట్టాము, ఈ ప్రయత్నం చేశాము, తర్వాత వచ్చిన వాళ్ళు ఈ విధంగా చేశారు అని అంతవరకు చెప్తే మంచిదే. కానీ ఇది మొత్తం అంతా మాదే, ఇంకా మిగతా వాళ్ళు ఏం లేదంటే అది కరెక్ట్ కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.